ఏసీపీ ఉమామహేశ్వరరావును కోర్టులో హాజరుపరచనుంది ఏసీపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 14 గంటల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్లని అంచనా వేస్తూ ఉన్నారు. డీల్ చేసిన ప్రతి కేసులో కూడా లంచాలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. లావాదేవీల వివరాలు ట్యాబ్ లో రాసుకున్నారు ఉమామహేశ్వరరావు. అవినీతి సొమ్ముతో నగర శివారులో కాస్ట్లీ విల్లాలు కూడా కొనుగోలు చేశారు. డబ్బంతా అత్తమామల ఇంట్లో ఉంచారు ఉమామహేశ్వరరావు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల్లో వసూలుకు పాల్పడ్డాడు. సిసిఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలోనే అక్రమాలకు పాల్పడ్డారు. బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలోనే అక్రమాలు చేశాడు ఉమామహేశ్వరరావు. ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్తో ఉద్యోగుల్లోనూ ఇటు సంతోషం కనిపిస్తోంది. వేధించిన అధికారికి శిక్ష పడాలంటూ తోటి ఉద్యోగులు చెప్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని విషయాలతో. సో ప్రణీత, ఏ సమయానికి కోర్టులో హాజరుపరచబోతున్నారు ఏసీబీ? అలాగే ఉమామహేశ్వరరావు విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ప్రస్తుతం నిన్న 15 గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఏసీబీ మెయిన్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్లో ఉమామహేశ్వరరావుని రాత్రి తీసుకొచ్చారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి కోర్టులో ఆయనని హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఉమామహేశ్వరరావుకి సంబంధించి దాదాపు బహిరంగ మార్కెట్ విలువలో 50 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. చాలా వరకు నగర శివార్లలో అతను కొన్నటువంటి విలాసమైనటువంటి ఫ్లాట్లు కావచ్చు, షామీర్పేట్, గట్కేసర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ప్లాట్లను ఉమామహేశ్వరరావుతో పాటు అతని కుటుంబీకులు సొంతం చేసుకున్నారు. సో వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుండి ఆదాయం వచ్చినటువంటి వివరాలను ఏసీబీ ఉమామహేశ్వరరావును ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానం కూడా ఉమామహేశ్వరరావు ఇవ్వనట్టుగా తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు నిన్న క్లియర్ కట్గా ఒక అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఉమామహేశ్వరరావు ఎక్కడ కూడా విచారణకు సహకరించడం లేదు. తాను కూడా పోలీస్ అధికారి కావడంతో ఎక్కడ కూడా ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకి ఉమామహేశ్వరరావు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని దాటివేస్తూ వచ్చాడు. రూడ్గా బిహేవ్ చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్పినటువంటి వర్షన్. మరోవైపు ఏసీబీ సిసిఎస్లో ఉన్నటువంటి ఆయన ఛాంబర్కు కూడా వెళ్ళింది. సిసిఎస్ ఏసీపీ హైదరాబాద్గా ప్రస్తుతం ఉమామహేశ్వరరావు కొనసాగుతున్నాడు కాబట్టి అతని ఛాంబర్కి వెళ్ళి కూడా అక్కడ ఏసీబీ రైడ్ చేసింది. అతడు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. కోర్టులో విలువ చేసేటువంటి స్కామ్కి పాల్గొన్నటువంటి సాహితీ ఇన్ఫ్రా కేసులోనూ ఇక్కడ నిందితుల దగ్గర నుండి కాదు బాధితుల దగ్గర నుండే ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేశాడు. సాధారణంగా న్యాయం కోసం వెళ్ళినటువంటి బాధితులకు తిరిగి తాను లంచం డిమాండ్ చేయడంతో బాధితులు కూడా ఒక్కొక్కసారి అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క బాధితుడు కూడా ఏసీబీ దగ్గరికి వచ్చి తాము ఈ విధంగా ఫేస్ చేశామంటూ ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన ఫిర్యాదు చేస్తున్నారు. సో వాటన్నిటిని కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. ఇప్పటి వరకు లభించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఫర్దర్ పోలీస్ కస్టడీకి కూడా ఏసీబీ రిక్వెస్ట్ చేయనుంది ఈరోజు కోర్టులో. సో ఏసీబీ కస్టడీకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు కూడా అతని నుండి రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే ఉమామహేశ్వరరావు వ్యవహార శైలికి కూడా ప్రతిసారి వివాదాస్పదంగానే మారుతుంది. గతంలో అతడి యాటిట్యూడ్ కారణంగానే 3 సార్లు పోలీస్ శాఖ అతన్ని సస్పెండ్ చేసింది. 3 సార్లు కూడా ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి క్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లలో అతడు విధులు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో అతడి వ్యవహార శైలి కారణంగా 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అతని వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు.